వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను మేడ్ ఇన్ కొరియా అనే సినిమా చూసాను అనమాట. దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫైనల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ అప్ టు ది మార్క్. ఓకే బాగానే ఉంది. అండ్ మేజర్గా పాజిటివ్స్ చెప్తాయి ఈ సినిమాలో. ఎవరికి నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది అంటే మేజర్గా ఎవరైతే ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ అందరికి నచ్చుతుంది అంటే నచ్చదు. అండ్ ఆల్సో కొంచెం రియాలిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్లో కొంచెం ఓకే ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో అంత గొప్పగా అనిపించదు. తను ఎందుకు మోసపోయింది అనే కాన్సెప్ట్ కూడా సరిగ్గా చూపించరు. అండ్ అది కూడా క్లమ్జీగా ఉంటుంది. అంత అంటే లైక్ అటాచ్మెంట్ లాగా కానీ లేకపోతే నిజంగా తను బాధపడింది అనే కాన్సెప్ట్ కానీ అది ఎక్కడ మనం ఫీల్ కాదనమాట. సో అదొక్కటే మెయిన్ డ్రాప్. కానీ మిగతా స్టోరీ అంతా బాగుంటుంది. లైక్ వెళ్ళిన తర్వాత కొరియాకి వెళ్ళిన తర్వాత తను ఎలా ఫేస్ చేస్తుంటుంది, హౌ షీ బికమ్స్ కాన్ఫిడెంట్, అండ్ తను ఏం చేయాలనుకుంటుంది, తను ఎందుకు ఇట్లా ఒక తప్పు చేశాను కదా దీన్ని ఎలా సరిదిద్దుకోవాలనుకుంటుంది. ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ సో గుడ్. కానీ అవి కూడా అంత గొప్పగా అనిపించలేదు. అండ్ అవి కూడా ఎలా అంటే ఆల్రెడీ ఇలానే ఉంటుంది కదా సినిమా అని ఒకటి ఆల్రెడీ ఆలోచన ఉంటుంది కదా, ద సేమ్ వేలోనే ఉంటుంది. ఎక్కడ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి. సో మీకు ఏమవుతుంది అంటే ఇట్లా జరుగుతుంది, ఓకే మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట. సో అదనమాట సంగతి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.